నాకు డీసీ నచ్చింది. డీసీ నచ్చింది. ఓకే. అందులో మాస్ ఎక్కువ ఉంది, ఎలివేషన్లు ఉన్నాయి, బీజిఎం ఉంది. సో ఒక మంచి ఊపు ఉంది డీసీ. హీరో షూట్ అయ్యారా స్టోరీకి? బాగా సెట్ అయ్యాడు. మామూలుగా డీసీ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నా, బట్ చూసిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నా. మంచి మసాలా ఉన్న సినిమా డీసీ. ఓవరాల్ గా మూవీకి ఎంత మార్క్స్ ఇస్తారు? దేనికి? డీసీకి. డీసీకి అయితే నేను 5కి 3.5 ఇస్తా. మన కొరియన్ కనకరాజుకి అయితే 2 ఇస్తా 5కి. ఈ టైంలో సాంబార్లు మునిగి తేలేవాళ్ళం. దాని తర్వాత కూలీ వచ్చింది. కూలీ తర్వాత ఇప్పుడు దాకా తమిళ మూవీని పట్టుకోవాలా. మళ్ళీ ఇలా డీసీ చూసాం. ఇవాళ మా ఇంట్లో సాంబార్ ఉండబోతున్నారు. అంతే. అంటే లోకేష్ కనకరాజు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా సినిమా ఇలా అని యాక్టింగ్ స్కిల్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ట్రైలర్ చూసి అయితే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆయన ఏదో మూవీస్ చూడడం అలవాటు కాబట్టి వచ్చాను మా అన్నతో. అంటే డైరెక్టర్ గా చూసారు ఇన్ని రోజుల నుంచి. మరి ఇప్పుడు హీరోగా మరి పర్ఫెక్ట్ హీరో కూడా హీరోకి తీశాడు. క్రేజీ. బీజిఎం ఎలా అనిపించింది? అనిరుద్ధ్ గురించి చెప్పాలా? బక్కోడే. అంటే బక్కోడ్ అనగానే రజనీకాంత్ వీళ్ళ పేర్లు వినిపిస్తాయి కదా. బక్కోడు ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేస్తాడు. సో అంటే నలుగురితోనే సినిమా నడిపించారు కదా, మరి నలుగురితోనే సినిమా అనేది కాన్సెప్ట్ ఎలా ఉంది? టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగుంటే స్టోరీ తక్కువ ఉన్నా కానీ చూసేస్తాం మరి అంతే. ఈ సినిమా లెవెల్లో వెళ్ళిపోతారా అది కూడా? కూలీని మించి కూడా పోవచ్చు. కూలీలో మెయిన్ గా యాక్టర్స్ ఎక్కువ పెట్టేసరికి ఫోకస్ ఎక్కువ అటు సైడ్ పోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. కానీ ఇక్కడ అన్న ఒక్కడే తీసుకెళ్ళాడు సినిమా అంతా. హైలైట్స్ ఏంటి సినిమాలో? విమెన్ యాక్టింగ్ బాగుంది. ఇద్దరిది హీరో హీరోయిన్ ఇద్దరిది బాగుంది. హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫైట్స్ బాగున్నాయా? ఫైటింగ్ కూడా అంతా బాగుంది. స్మూత్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ బోర్ అనిపించలేదు, లాగ్ ఎక్కడ లేదు. మీకు ఒక డైరెక్టర్ గా లోకేష్ కనకరాజు నచ్చాడా, ఒక హీరోగా నచ్చాడా? నాకు అంత డీప్ గా మూవీ గురించి తెలియదు, బట్ మూవీ అయితే బాగుంది. బీజిఎం ఎలా ఉంటుంది? బీజిఎం ఫస్ట్ నుంచి బాగుంది.